భారతదేశంలో ఫామ్ ఆయిల్కు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో సాగు చేసేందుకు చాలా మంది రైతులు ముందుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తరించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో చాలా మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఈ మేరకు రైతుల శ్రేయస్సు దృష్ట్యా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 13, 2022న అప్పటి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హరీష్ రావు కలిసి భూమి పూజ చేశారు. నాటి నుండి దశల వారీగా పనులు జరిపి ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 19న ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ ప్రారంభించారు. దీంతో ఆయిల్ ఫామ్ సాగు రైతుల కల సాకారమైన వేళ వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు, రైతుల్లో గుణాత్మకమైన మార్పును సాధించేందుకు గత ప్రభుత్వం ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఈ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 62 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 300 కోట్ల రూపాయలతో గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఈ కర్మాగారానికి అంకురార్పణ చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాము. ఆ విశేషాలు ఏందో ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైంది. 62 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 300 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2022 ఏప్రిల్ 13న ఈ ఫ్యాక్టరీని అప్పటి జిల్లా మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతేకాదు ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి గణనీయంగా పెంచిందనే చెప్పొచ్చు. మూడు సంవత్సరాలు సాగిన నిర్మాణ పనులను ఎట్టకేలకు పూర్తి చేసి రైతుల కల సాకారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 19న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. మలేషియా నుండి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ శ్రీ హజ్నాన్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్లో కిరణ్ కుమార్, OSO శ్రీకాంత్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ ప్రణీష్ గౌడ్, ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ ప్రియానిక్ ఇండియా కంపెనీ సిబ్బంది పాల్గొని ట్రయల్ రన్ ని విజయవంతం చేశారు. ఈ నెల 20న ట్రయల్ రన్ పనుల్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ తయారు చేశారని పేర్కొన్నారు. నర్మేటలో ఆయిల్ ఫామ్ ధర ఎంత నిర్ణయిస్తే భారతదేశంలో అంతటా అదే ధర ఉండనున్నట్లు తెలిపారు. కేంద్రం ఆయిల్ ఫామ్ను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, రైతులు ఫామ్ ఆయిల్ ఎంత పంట పండించినా అవసరం ఉందన్నారు. 3 రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ సాగు 6 లక్షలకు పెరగనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ అయిపోయిందంటేనే రైతులకి భరోసా వస్తుంది. మనం అశ్వరాపేట దోలే పని లేదు, అప్పారాపేట దోలే పని లేదు, పతోడు మన నర్మెట్కే రావాలా అనే ధైర్యం వస్తుంది. పక్క జిల్లాల వాళ్ళకి కూడా 7-8 జిల్లాల వాళ్ళకి అందుబాటులోకి వచ్చేస్తుంది. వీళ్ళు ఇక్కడి నుంచి నిర్మల్ నుంచో గద్వాల నుంచో మా దగ్గరికి తోలుకు రావాల్సిన పని ఉండదు. కాబట్టి అందుకని సెంటర్లో ఉంటుందని చెప్పి దీని మీద ఫోకస్ పెట్టాము. మీరు కూడా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు. మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అంటే ఇక్కడే మనకి వంటకు తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చేది. లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో తమిళనాడుకో కర్ణాటకకో తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకు సప్లై చేస్తున్నారు. ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు. అందుట్లో ఏం కలుపుతారు, ఏం జరుగుతుంది, ఎట్ట జరుగుతుంది, ఆ కంపెనీలను మనం అన్నింటినీ చెక్ చేసే అధికారం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు లేదు. కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నెరమెట్టలోనే దొరుకుతుందనేది రేపు భవిష్యత్తులో మీకు భయం అవుతుంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని 25,000 గ్యారంటీ ప్రైస్ ఇవ్వమని అడుగుతున్నా.
తొలి 4 ఏండ్ల పంటల దిగుబడి చేతికి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నర్మెటలోనే ఆయిల్ ఫామ్ గెలల్ని కొనుగోలు చేయించేందుకు స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కృషి చేశారు. రైతులు తమ పంట దిగుబడిని తీసుకొచ్చి ఫ్యాక్టరీ వద్ద అమ్ముకున్నారు. ఇప్పటికే 820 మంది రైతులు తమ 2350 టన్నుల పంటను అమ్ముకున్నారు. ఇందుకు గాను దాదాపు 4 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రైతుల పొలాల నుండి నర్మేట ఫ్యాక్టరీ వరకు తీసుకుని రావడానికి అవసరమైనటువంటి రవాణా ఖర్చును కూడా ఆయిల్ ఫెడ్ భరిస్తుంది. పంట సాగుపై రైతులకు అనేకసార్లు అవగాహన కల్పించి పంటలు వేసుకునేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక సబ్సిడీ ఇప్పించి తమను ప్రోత్సహించినట్లు రైతులు చెబుతున్నారు. ఆ నమ్మకంతోనే తాము 100 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నట్టు తెలిపారు. ఫ్యాక్టరీ తమకు దగ్గరలో ఉండడంతో తాము ఇంకా నమ్మకం పెరిగినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్నట్లు తెలిపారు. మరింత సాగును పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు రైతులు అంటున్నారు. నేను నర్మెట గ్రామ రైతును. మరి నంగనూరు మండలం నర్మెటలో ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ రావడానికి కేసీఆర్ గారు మరి ముఖ్యంగా హరీష్ రావు గారు చొరవ తీసుకొని నర్మెటలో ఫ్యాక్టరీ వడడానికి ఇలా ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ 10-15 మండలాల రైతులు అందరూ కూడా చాలా కృషిగా ఉన్నారు. మరి ఇక్కడ ఫ్యాక్టరీ వడడానికి కారణం ఖమ్మంలో ఎక్కడనో అర్చరావుపేటలో ఉండే అటువంటి ఫ్యాక్టరీ అంతకంటే ఇంకా మంచి టెక్నాలజీతో వచ్చినటువంటి ఫ్యాక్టరీ ఈ నర్మట గ్రామంలో పౌడు ఇక్కడి రైతులందరూ కూడా మంచి ఉత్సాహంతో మరి కొన్ని 100 ఎకరాలు కూడా పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకా కూడా మరి ఆ ఫ్యాక్టరీలో నడిచేటువంటి కథను ఇప్పుడు చూస్తుంటే మంచి లాభదాయకంగా ఉన్నది. కాబట్టి మరి ఈ సంవత్సరం అయితే ఇంకొక 200-300 ఎకరాలు ఇక్కడనే నర్మటలనే సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నేను కూడా అప్పుడు ఏమో అని చెప్పి అనుకున్నా. మరి నేను చూసిన తర్వాత ఫ్యాక్టరీ చూస్తూ ఉంటే ఇప్పుడు వచ్చే లాభాలను బట్టి మరి నేను కూడా ఒక 10 ఎకరాలు పెట్టాలనే అటువంటి నిర్ణయానికి వచ్చిన. తప్పకుండా ఇంకా నేను రైతులతో చెప్పి కూడా ఇంకో 10 ఎకరాలు కూడా పెట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు. అది హరీష్ రావు కృషి వల్లనే ఇక్కడ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. ఎంతో కష్టపడి ఎంతో చొరవ తీసుకొని ఆ జాగను తీసుకొని ఇవన్నీ ఫ్యాక్టరీ మంజూరు చేయించడం జరుగుతూ ఉంటే ఇక్కడి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా దిగుబడి కూడా వస్తుంది. మరి ఇప్పటి దిగుబడిని చూసి చాలామంది రైతులు ఒక 200-300 ఎకరాలు మన నర్మేట గ్రామంలోనే పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని అన్ని వసతులతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా రిఫైనరీ కూడా పెట్టి ఫైనల్ ప్రోడక్ట్ను ఇక్కడి నుండి నేరుగా మార్కెట్లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే ఏర్పాట్లు ఉన్నాయి. 10 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీలో తొలుత గంటకు 30 టన్నుల గెలల్ని క్రషింగ్ చేసే సామర్థ్యం ఉంది. గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. భారతదేశంలోనే గంటకు 120 టన్నుల గెలల్ని క్రషింగ్ చేసే సామర్థ్యం ఉన్న తొలి ఫ్యాక్టరీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ 3 వే బ్రిడ్జిలు, ప్రహారీ గోడ, పరిపాలనా భవనం నిర్మించారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో సిద్దిపేట జిల్లాలోని ఆయిల్ ఫామ్ గెలల్ని మాత్రమే కాకుండా సమీప జిల్లాలైన జనగామ, మహబూబాబాద్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుండి వచ్చే ఆయిల్ ఫామ్ గెలల్ని కూడా ప్రాసెస్ చేయడానికి అవసరమైన సామర్థ్యంతో దీన్ని నిర్మించడం మరో విశేషం. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రాయలే, నర్మేట గ్రామం, నంగనూరు మండల్, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఆయిల్ పామ్ పడడం అనేది ఒక రైతులకు అనేది ఎవరికి తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు ఒక హరీష్ రావు కృషితోని ఇక్కడ ఒక 100 ఎకరాలు మొత్తం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పామ్ అనేది పడడం అనేది ఒక దేశంలో జపాన్ కంపెనీ టెక్నాలజీతో ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి చాలా సంతోషం అనిపిస్తున్నాం. ఒక హరీష్ రావు కృషి కేసీఆర్తోని ఇక్కడ ఆయిల్ పామ్ జపాన్ కంపెనీ ఇండస్ట్రీ ఇక్కడ వచ్చిందంటే ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ఇక్కడ జన్గాం ఇవన్నీ కాన్స్టిట్యున్సీల రైతులకు దగ్గర ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అశ్వరావుపేట మేము కూడా సందర్శించడం జరిగింది. అంత దూరం పెట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు సరిపోవని చెప్తే ఇక్కడ మా రైతులు ఇక్కడ 5 కాన్స్టిట్యున్సీలకు ఇక్కడ దగ్గర జరిగింది కాబట్టి సంతోషం జరిగింది మాకు కూడా.
ఒక దానికి ఒక్కసారి పెడితే ఒక 30 సంవత్సరాల వరకు ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి ఒక రైతు దానికి కూడా సబ్సిడీ ఒక 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఇంతకుముందు పెట్టాలా వద్దా అలా సంకోచంలో ఉన్నాం. ఇప్పుడు నేను ఒక 5 ఎకరాలు పెట్టాలని ముందుకు వచ్చిన, దానికి కూడా సంతోషం. ఇంతవరకు ఈ సంతోషం నేను కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఈ ఫ్యాక్టరీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడే వంట నూనె తయారు చేస్తారు. ఆయిల్ ఫామ్ కాయల నుండి వచ్చే పీచుతో పరుపులను తయారు చేస్తారు. వ్యర్థాలని చేపలకు ఆహారం, ఎరువు, బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఈ ఫ్యాక్టరీల వల్ల ఇక్కడి రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. మా పేరు రవీందర్ రెడ్డి, నయన్ రవీందర్ రెడ్డి, నర్మేట గ్రామం. మా గ్రామంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యడానికి ముందు ఇంకా 1-2 నెలలు స్టార్ట్ అవ్వడానికి ముందుకుంది. ఇది మన హరీష్ రావు గారి కృషితోని మా నర్మేట గ్రామంలో వేయడం జరిగింది. పక్కపొంటి గ్రామాలు కూడా సారు ఆయిల్ పామ్ గురించి 4-5 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి రైతుకు లాభదాయకం. గత 5-6 సంవత్సరాల నుంచి అషిరాపేట కూడా ట్రైనింగ్ చేసి వచ్చారు మా నర్మేట గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో. ఈ ఫ్యాక్టరీ ఒక 3 జిల్లాలు 4 జిల్లాలకు ఉపయోగ ఫ్యాక్టరీ. ఇది రైతుకు చాలా లాభదాయకరం. ఇది ఒక 3 సంవత్సరాలు రైతు కష్టపడి దాన్ని చెట్టు పెంపు చేస్తే ఒక 25 సంవత్సరం 30 సంవత్సరాల దాకా లాభం వస్తుంది. నెలకు ఎకరానికి 45,000 లాభం వస్తుంది. దీన్ని చాలామంది ఈ మధ్యలో ఆసక్తి చూస్తున్నారు. చాలామంది ఇంకా పెడితే ఫ్యాక్టరీ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కడికో దూరానికి అషిరాపేట అక్కడ ఇక్కడ తీసుకుపోవడం కాకుండా మన దగ్గర భారతదేశంలో నెంబర్ 1 ఫ్యాక్టరీని మన గవర్నమెంట్ నిర్వహించబడినది. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మనం ఎంతమంది పెడితే అంతమంది మొక్కలు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తున్నది. ఇలా ప్రజలకు లాభదాయకం ఇది. ఈ క్రమంలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ విజయవంతం కావడంతో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ జరిగిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ప్రారంభ దశకు చేరడం చిరస్మరణీయ ఘట్టమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా పండుగ వేళ ఆయిల్ ఫామ్ రైతుల్లో కొత్త వెలుగులు నింపుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందుకొచ్చే రైతుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ఒకవైపు ఆయిల్ ఫామ్ సాగు, మరోవైపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతుల కల సాకారం చేశామని, చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయడం గొప్ప సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఫ్యాక్టరీ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వచ్చి రైతులకు లాభాలు ఇస్తుందని ఆకాంక్షించారు. ఈ శుభ సందర్భంగా ఆయిల్ ఫామ్ రైతులకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలన్నది కేసీఆర్ కళ. ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా కోకో పెంచండి. కోకో పెంచితే అదొక ₹1,00,000 వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారవుతున్నారు. మొన్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు పామాయిల్ సాగు చేసేందుకు రైతులు ఎంతో భయపడేవారు. కానీ అత్యాధునిక టెక్నాలజీతో
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించడంతో రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇదే విధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా పామ్ ఆయిల్ తోటలు సాగు చేసేందుకు రైతులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి అధిక లాభాలు గడించాలని చెప్పేసి ఆశిద్దాం. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, నర్మేట.